నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీలో ప్రజాసేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకువచ్చామని సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. సివిల్ సర్వీస్ అండ్ డిజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్ తో సదస్సు నిర్వహించారు. కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుగుతోంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి స్టాక్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతుందన్నారు. తలసరి ఆదాయంలో మనవాళ్లే టాప్, ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తుంది తెలుగువారేనని తెలిపారు. Green city and also beautiful city. Now we are building tourism in a big way. So I am confident we will have a best hospitality with government of Andhra Pradesh. Today's subject is very interesting. 28th National Conference on E-Governance. As a matter of fact, it is very nearer to my heart, not now, for the last 3 decades in this country. If you see, first time in this country, nobody used to talk about information technology. That is late 90s. At that time, internet revolution was innovated by Bill Gates. Because of that one innovation, world has become a global village. Earlier, what is happening in America, we don't know. What is happening in India, other countries don't know. With that single innovation, real time, we are able to reach everywhere. Very interestingly, I was CM at the time, 95. I wanted to meet Bill Gates. He visited India. మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేదే తమ లక్ష్యమని, పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నామని, భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేది మా ఉద్దేశమని మంత్రి లోకేష్ తెలిపారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు. అధ్యక్ష, మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మ్యాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయదశమి ఉత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. నేటితో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 రోజుల్లో మొత్తం 11 రూపాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం దసరా 2025 యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా సెప్టెంబర్ 29న సోమవారం సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని సీఎం చంద్రబాబు సతీ సమేతంగా దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసిన ఘనత నిశాంత్ కుమార్దేనని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. గత 5 ఏళ్లు సెట్ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థను అధ్వానంగా తయారు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని ప్రక్షాళన చేశామని, అలాంటి విప్లవాత్మక నిర్ణయ సమయంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా నిశాంత్ కుమార్ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. ఆయన పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారన్నారు. చెప్పాలంటే మీరందరూ చెప్తుంటే ఏదో వాస్తవం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది అందరిలో కూడా. అభిప్రాయాన్ని తొలగించినటువంటి వ్యక్తి నిశాంత్ గారు కూడా పాత్ర ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. అలాగే మీరందరూ అనేక ఇబ్బందులు పడ్డారు. మీ బాధలు చూస్తే మిమ్మల్ని చూస్తే మీ మొహాలు చూస్తే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సబ్ కింద డివైడ్ చేసి మీకు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో చాలా పకడ్బందీగా చేసి ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాకుండా 2 డిపార్ట్మెంట్లనే మెర్జ్ చేయడంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది, కమిషనర్ గారి పాత్ర కీలకమని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తాను. అలాగే చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. మనం ముఖ్యమంత్రి గారు మనం చూసాం, ఒక ప్రభుత్వాన్ని కూడా పడేసింది ఈ డిపార్ట్మెంట్. మళ్ళీ ఆ గౌరవాన్ని తీసుకొచ్చింది మీ వల్లే. మళ్ళీ ఈ ప్రభుత్వానికి గౌరవాన్ని తీసుకొస్తామని అక్కడ చిన్న చిన్నవి వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుందాం. అలాగే మరి రాహుల్ గారు కూడా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత చాలా మంచి టీం. ఎక్కడ కూడా నేను ఒక చిన్న కంప్లైంట్ కూడా చూడలే. చాలా ప్రశాంతంగా ఉంది. మరి వారికి ఉన్నటువంటి కెరీర్లో వచ్చినటువంటి అవకాశం సెకండ్ టైం కలెక్టర్గా రావడం. గతంలో కూడా వారి మన్యం కలెక్టర్గా వర్క్ చేసినప్పుడు ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా రావడం. మన్యం జిల్లా చాలా మరి అదంతా కూడా ఏజెన్సీ ఏరియా, ట్రైబల్స్ ఉంటారు అక్కడ కూడా మెప్పు పొంది అక్కడ మొటాలిటీ రేట్ తగ్గించడంలో వారు చేసిన దానికి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారు అవార్డు రావడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఇప్పుడు వెళ్తున్నటువంటి అన్నమయ్య జిల్లా కూడా ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా డెఫినెట్గా మన డిపార్ట్మెంట్ ఎలా అయితే చేసినప్పుడు కూడా అలా చేస్తారని చెప్పి నేను తిరుమల శ్రీవారికి 1,80,00,000 విలువైన పథకాలు విరాళంగా అందాయి. గోకర్ణకు చెందిన శ్రీమద్ విద్యాదిశ తీర్థ స్వామీజీ గోకర్ణ పర్తగాలి మఠం తరపున 15 ఉత్సవాల బంగారు పథకాలు, 2 వెండి తట్టలను విరాళంగా ఇచ్చారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంను ఆలయ పేష్కర్ రామకృష్ణకు సోమవారం అందజేశారు. రమణ
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,73,410 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసల, హంద్రి నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 2,96,588 క్యూసెక్ల వరద నీరు వచ్చి శ్రీశైలం జలాశయం అవుట్ఫ్లో మొత్తం 2,69,426 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ప్రత్యేక దర్శన కౌంటర్లు, మంచినీరు, 3 పూటల అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశామన్నారు. కొండపైన వెలిచి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసంలో జరిగే దసరా నవరాత్రులు అనగా శ్రవణ నవరాత్రులు ఈ నెల 23/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేదానికి ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఏర్పాట్లన్నీ పూర్తి అయినవి. ఈ దసరా నవరాత్రులలో ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ దసరా ఉభయాల్లో పాల్గొనే భక్తులు 5,116 రూపాయలు చెల్లించి దేవస్థానం సేవల్లో పాల్గొనవచ్చు. దేవస్థానం సేవలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్ర పటము, చీర, రవిక, అన్నప్రసాదము వగైరాలు బహుమతిగా ఇవ్వబడును. మరియు వచ్చిన భక్తాదులు కానీ ఉదయము, మధ్యాహ్నము అల్పాహారము, భోజనం కూడా ఏర్పాటు చేయబడింది. కావున ప్రతి ఒక్క భక్తులు ఈ దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ సువర్ణ తదితరులు అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PGRS లో వచ్చిన ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి అర్జీపై పూర్తిస్థాయి విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓ కె మోహన్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గతంలో
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు సువర్ణ రంజిత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మొదటి రోజున జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ చదలవాడ నాగరాణి అమ్మవారిని దర్శించుకున్నారు. మండపంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దసరా ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో పాతపట్నంలో వెలిసిన శ్రీ నీలామణి అమ్మవారి ఆలయం, ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు, శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన నవదుర్గ ఆలయం, కోసాలపురం గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో శ్రీ చక్రపురం రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఆలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీ మట్టితో తయారు చేసిన అమ్మవారి విగ్రహానికి పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తూ కుంకుమ పూజలు, సహస్రనామ స్తోత్రం చేస్తూ భక్తులు దేవి ఆలయాల్లో తండోపతండాలుగా వచ్చి దర్శించుకున్నారు. గణపతి పంచాయతీ దేవాలయంలో ఆదిపరాశక్తి అమ్మ కొలువై ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరం ఈ ప్రాంగణంలో నవరాత్రి దీక్ష, చండీయాగం ఇవి నిర్వర్తిస్తున్నాం. అలాగే గణపతి నవరాత్రులు కూడా జరిగాయి. విశేషంగా భక్తులు ఆకట్టుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. ఎవరు ఏ కోరికతో ఏ ఆలయ ప్రవేశం చేసి అమ్మవారిని వేడుకుంటున్నారో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అటువంటి పరమ పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రంగా ఇది భాసిల్లుతోంది. ఈ పిఎన్ కాలనీ ప్రసిద్ధి గణపతి దేవాలయం ఈరోజు దసరా ప్రారంభం. అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ, కలశ స్థాపన ఈ కార్యక్రమాలు నిర్వహణ జరిగాయి. అలాగే చండీ హోమం, నవచండీ హోమం, సూర్యారాధన, సహస్రలింగార్చన, మరి సామూహిక అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ ఈ దసరా నవరాత్రులు కాదనుకోండి ఈ సంవత్సరం, ఎందుకంటే ఎక్స్ట్రా తిథులు వల్ల 10 రోజులు అవుతోంది. ఈ 10 రోజులు అమ్మవారి యొక్క జరిపే అవతార రూపాల్లోని, అర్చనల్లోని, అలాగే నివేదనలోని విశేషంగా ఇక్కడ జరుగుతుంటాయి. విశేషంగా భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. ఉదయాన్నే అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యం కోసం త్రాగునీరు, మజ్జిగ స్టాళ్లు ఏర్పాటు, క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి హారతులు పట్టి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయంలో భవానీ మాలదారులు అమ్మవారి మాలను ధరించారు. ఉత్సవాల సందర్భంగా కుంకుమార్చనలు, చండీ హోమం నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాలను ప్రత్యేకమైన పూలతో అలంకరించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీల ఆధ్వర్యంలో స్థానిక నేతలు ప్రజలకు, చిరు వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల నుంచి తాజా జీఎస్టీ 2.0 పై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. నెల్లూరు నగరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేత కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి తదితరులు నగరంలోని వ్యాపార సముదాయాలైన ములిముడి బస్టాండ్ సెంటర్లో పర్యటించారు. అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. 2.0 వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని టీడీపీ నాయకులు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నేడు బనగానిపల్లి గ్రామ పంచాయతీ నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ నందు మెడికల్ క్యాంపు పారిశుద్ధ సిబ్బంది కొరకు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ చెత్త వేయడం వల్ల డ్రైన్లన్నీ కూడా పొంగి పొందుతా ఉన్నాయి. అవన్నీ కూడా దోమలు రావటము. కేవలం కార్మికులు ఒక్కరే కాదు, పారిశుద్ధ్యంలో మనం కూడా మన ఇంటిని ఎంతో బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము. కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బనగానపల్లిలో ఈరోజు చెత్త లేని బనగానపల్లిగా చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్లకు, నర్సులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ నా దగ్గర సెలవు తీసుకుంటున్నాను. త్వరలోనే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కొన్ని సిస్టమ్స్ కూడా తయారు చేశాము. ఏ వార్డులో ఎంతమంది ఉండాలి, ఆ వార్డుకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళ నంబర్లు కూడా పబ్లిక్ ఇక్కడ రాసి గ్రామ పంచాయతీ దగ్గర ఏ రోజు ఎవరు కసువు కొట్టాలి, ఎక్కడ డ్రైన్లు చేయాలని చెప్పి డిపిఓ గారు, ఏడీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు అందరూ కూడా కలిసి దాదాపుగా ఒక రోజంతా కూడా కూర్చొని బనగానపల్లిని 5 జోన్లుగా విభజించడం జరిగింది. ఆ జోన్లకు సంబంధించి 5 జోన్లకు 5 మంది సూపర్వైజర్లను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది ఉంటే వారి పర్యవేక్షణలో నిత్యము కూడా గ్రామ పంచాయతీలో ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, క్లీనింగ్ పనులు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, ఎక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని గుర్తించి అధికారులకు తెలియజేసే విధంగా 5 రకాలుగా మొట్టమొదటిసారిగా 5 జోన్లుగా విభజించి 5 జోన్లకు 5 మందిని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, అధికారులు విస్తృత చర్చించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబు నాయుడుకి నివేదించనున్నారు. దసరా నుంచి దీపావళి వరకు నెల రోజుల పాటు జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.